ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 9వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు గల వారఫలాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ వారం మీ బిజీ పెరుగుతుంది. 2 శుభగ్రహాల సంచారంలో మార్పులు మీకు వ్యాపారంలో చాలా మంచి అవకాశాలని అందిస్తాయి. పరిస్థితులకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. మీ దినచర్య చాలా సమతుల్యంగా ఉంటుంది. కొన్ని కొత్త ప్రాజెక్టులలో పాల్పంచుకోవచ్చు. సమాజంలో మీ ప్రభావం బలంగా ఉంటుంది. మీరు మీ నాయకత్వ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసుకోవచ్చు. వైవాహిక సంబంధాల్లో ఒత్తిళ్లు కూడా తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామికి విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు. ఆది, శుక్ర, శనివారాలు చాలా శుభప్రదమైనవి. అయితే మీపై అసూయపడే వ్యక్తులు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు కూడా వారి ప్రభావంలోకి రావచ్చు. కొత్త ప్రేమ సంబంధాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ప్రస్తుతం మీరు వ్యక్తుల్ని అర్థం చేసుకోవడంలో తప్పులు చేయవచ్చు. వారం ప్రారంభంలో మీరు అవసరమైన ప్రయాణాలకి వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యం చాలా బలహీనంగా మారవచ్చు. వాంతులు, విరేచనాలు మొదలైన ఫిర్యాదులు ఉండవచ్చు. అవసరమైతే వైద్యుల్ని సంప్రదించండి. పత్రాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. మీరు ప్రతికూల సంస్థల నుండి దూరం పాటించాలి. సోమ, మంగళవారాలు మీకు శ్రేయస్కరం కాదు. ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లింగాష్టకాన్ని జపించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి 12, 15 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.